ఆ కేసు బయటకు వచ్చాడు, ఇంకో కేసు ఎట్లయితే నందిగం సురేష్ని బయటికి రానికుండా కేసు మీద కేసు పెట్టి జైళ్ళలో పెట్టారో అదే విధంగా మాచర్ల ఆయన్ని పెట్టారు. అదే ఇప్పుడు వచ్చినాయి, ఇద్దరికి వచ్చినాయి బెయిల్. బట్ చాలా రోజులు ఆపారు కదా, 3 నెలలు 4 నెలలు, దాదాపుగా 5-6 నెలలు. అట్లాగే ఇప్పుడు ఇతన్ని కూడా కనీసం 1 ఏడాది పాటు జైల్లోంచి బయటకు రాకుండా చూసే ప్రయత్నం అయితే చేస్తారు. కానీ ఒకటి సార్, మిగిలిన నాయకులతో మనం వంశీనో లేదంటే కొడాల నాని గారిని కంపేర్ చేయలేమేమో. ఎందుకంటే ఇందాక మీరు మాట్లాడినట్టు ఒకవేళ ప్రత్యామ్నాయం చూసుకున్నా, ఒకవేళ మళ్ళీ అవకాశం కోసం చూసుకున్నా ఆ స్థాయిలో అంటే అందరు చేసే కన్నా ఒక మెట్టి పైనే ఉంటారు ఎప్పుడు వీళ్ళిద్దరూ కూడా. ఆ స్థాయిలో విమర్శలు చేసి మళ్ళీ ఒక రకంగా అదే స్కూల్ నుంచి వచ్చిన మళ్ళీ అదే స్కూల్కి వెళ్ళడం అనేది అసలు జరుగుద్దా? వెళ్ళలేరు వీళ్ళు, అదే నేను చెప్తుంది. వెళ్ళడం ఇక సాధ్యం కాదు, ఆ పని అయిపోయింది. ఇక ఉన్నటువంటి కాన్సెప్ట్ అలా నెక్స్ట్ అంటే ఎందుకని ఇప్పటిదాకా తటస్థంగా ఉన్నారు వాళ్ళు మరి? బేసిక్గా కొడాలి నాని ఎందుకు మాట్లాడలేదు వరకు, ఎన్ని మాట్లాడేవాడు అంటే వాళ్ళకు కూడా ఒక భయం ఉందా అని. అది భయం ఉంది ఖచ్చితంగా. రేపో మాప అరెస్ట్ చేస్తారు, జైలు వేస్తారు, కామ్గా ఉంటే మమ్మల్ని పట్టించుకోరేమో అని అనుకున్నా సరే వీళ్ళు వదలలేదా? నేను విన్నటువంటి ఒక కాన్సెప్ట్ అయితే సామాజిక వర్గం పరంగా ఇలాగ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, ఈ పార్టీలో శత్రుత్వం వహించిన వాళ్ళకి మీరు మాట్లాడకుండా కూర్చోండి, మీ జోలికి రాము అని ఒక పరోక్ష సంకేతం ఇచ్చారని, అందుకనే తటస్థంగా ఉన్నారు అన్నటువంటి మాట విన్నా నేను. అది కూడా బికాజ్ ఆఫ్ ఓన్లీ సామాజిక వర్గం అంతే, మిగతా వాళ్ళని ఎట్లా వదిలిపెట్టలేదు. సామాజిక వర్గ పరంగా మనోళ్ళు కాబట్టి, మీరు వాడు మాట్లాడిచ్చాడు కాబట్టి, వాడు మాట్లాడిచ్చారు కాబట్టి మాట్లాడారు అని మేము అనుకుంటున్నాం, మీరు సైలెంట్గా ఉండండి అన్నటువంటిది. అందులో ఉన్నారు కానీ ఎదురు తిరిగాడు. ఇప్పుడు ఎదురు తిరగడం కాదు,